బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి మరోసారి మంత్రి పదవి వరించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. జనసేన పార్టీ నుండి అత్యధిక మెజార్టీతో గెలుపొంది ప్రభుత్వ విప్గా కొనసాగుతున్న పొలిశెట్టి శ్రీనివాస్ ను మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రివర్గంలో తీసుకోనున్నట్లుగా సమాచారం. తెలుగుదేశం పార్టీ మహానాడు అనంతరం మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే సమాచారం నేపథ్యంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఖాయమైనట్లు విశ్వసనీయ సమాచారం. గత 2 ప్రభుత్వాల్లోనూ తాడేపల్లిగూడెం నుంచి గెలిచిన శాసనసభ్యులకు వరుసగా మంత్రివర్గంలో స్థానం లభించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో బొలిశెట్టికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పదవి ఇస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో గోదావరి జిల్లాలో బలమైన నాయకులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పదవి ఇస్తే పుష్కర ఏర్పాట్ల నిర్వహణ విషయంలో మంచి జరుగుతుందనే ఆలోచన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇటీవల గోదావరి పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కందుల దుర్గేష్ పనితీరును పవన్ విమర్శించడంతో దుర్గేష్ కు మంత్రి పదవి నుంచి నిష్క్రమణ తప్పదని సమాచారం. ఇప్పటి వరకు దుర్గేష్ నిర్వహిస్తున్న టూరిజం సినిమాటోగ్రఫీ శాఖలను మెగా బ్రదర్ కొనిదెల నాగబాబుకు అప్పగించవచ్చని సమాచారం అందుతోంది. ఈ వార్తను మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. తాడేపల్లిగూడెంకు మరొక్కసారి మంత్రి పదవి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాలి. ఇటీవల జరిగిన మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో మంత్రివర్గ విస్తరణ ఒకటని తెలిసింది. అయితే తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ జనసేన పార్టీ నుంచి రాష్ట్ర నాయకుడిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ కు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పదవిని ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం అంగీకరించిందని, దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయనే విశ్వసనీయ సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డికి శాఖను బదిలీ చేయనున్నట్లుగా సమాచారం. అయితే తాడేపల్లిగూడెం పక్కనే ఆనుకుని ఉన్న నియోజకవర్గంలో కందుల దుర్గేష్ కు మంత్రి పదవి పోతుందనే సమాచారం కూడా కనిపిస్తుంది. ఏదైతే గోదావరి పుష్కరాల నిర్వహణ నేపథ్యంలో కందుల దుర్గేష్ పనితీరుపై పవన్ కళ్యాణ్ బాహాటంగా విమర్శించిన నేపథ్యంలో ఏదైతే కందుల దుర్గేష్ దగ్గర ఉన్న పర్యాటక శాఖ కావచ్చు, టూరిజం పర్యాటక శాఖతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖలను ఈ 2.5 ఏళ్ల సమయం ఇంచుమించుగా 2 సంవత్సరాలు మించిన తర్వాత ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగిస్తారని, సినిమాటోగ్రఫీ టూరిజంను ఈ మధ్య ఎమ్మెల్సీగా ఎన్నికైన మెగా బ్రదర్ కొనిదెల నాగబాబుకు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే బొలిశెట్టి శ్రీనివాస్ ఎప్పటికప్పుడు ఏదైతే జనసేన పార్టీ కావచ్చు, కూటమి నేతలపై కావచ్చు, ఎప్పుడు విమర్శలు వచ్చినా, కూటమి ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు వచ్చినా వెంటనే రాష్ట్ర స్థాయిలో ఆయన స్పందించిన విధానం కావచ్చు, లేదంటే ఇప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి ఏదైతే P4 పథకంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానానికి చేరుకునే స్థాయిలో P4 పథకంలో ఏదైతే స్విమ్మింగ్ పూల్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి అవసరమైన లేదంటే ప్రజలకు అవసరమైన పనులు చేయడంలో పూర్తి స్థాయిలో ముందున్నారని చెప్పొచ్చు. దాంతోపాటు స్వంత నిధులతో ఏదైతే పెన్షన్లు రాలేదో పెన్షన్లు ఇచ్చేందుకు నెలసరి జీతాన్ని ఆయన ఎమ్మెల్యేగా వచ్చే నెలసరి జీతాన్ని సైతం వెచ్చించడం, ఆయనతో పాటు ఆయన అనుచరులతో కూడా తాడేపల్లిగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు ఏదైతే పవన్ కళ్యాణ్ పైన ఎవరైనా విమర్శించిన నేపథ్యంలో ఈ రోజు కావచ్చు, మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయం కావచ్చు, అంతకుముందు జరిగిన విషయాల్లో ఏదైతే కాపు నాయకులు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో విమర్శించిన నేపథ్యంలో వారిపైన తనదైన శైలిలో విరుచుకుపడుతూ ముందుకు వెళ్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఖాయమైందనే వార్తను రచ్చా మీడియా మీకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది చెప్పాలి. ఇది పూర్తి స్థాయి విశ్వసనీయ సమాచారం ప్రకారం రచ్చా మీడియా మీకు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇది స్థానిక సంస్థలు ఎన్నికల నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పంచాయతీల ఎన్నికల అనంతరమా లేదంటే మున్సిపల్ ఎన్నికల అనంతరమా అనే దానికి పూర్తి స్థాయి సమాచారం అయితే రావాల్సి ఉంది. అయితే ఉన్న సమాచారం ప్రకారం ఏదైతే లోకల్ బాడీ సెలక్షన్ అనంతరం మున్సిపాలిటీ ఎన్నికలకు మధ్యలోనే ఈ లోపులోనే బొలిశెట్టి శ్రీనివాస్ కు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మంత్రివర్గ విస్తరణలో భాగంగానే బొలిశెట్టికి మంత్రి పదవి వస్తుందని, అయితే శాఖ విషయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇప్పటికే తాడేపల్లిగూడెంలో పైడిగొండల మాణిక్యాలరావు కావచ్చు, స్వర్గీయ ఈలి ఆంజనేయులు, పైడిగొండల మాణిక్యాలరావు తర్వాత కొట్టు సత్యనారాయణ కూడా వైసీపీ నుంచి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ చేయడం అదే సెంటిమెంట్ గా ఇప్పుడు కొనసాగుతుంది. గతంలో మాణిక్యాలరావు టైంలోనే గత 12 సంవత్సరాల గోదావరి పుష్కరాలలో కూడా ఆయన మంత్రిగానే పనిచేసిన అనుభవం,
ఇప్పుడు కూడా గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఇక్కడి నేతను, బలమైన నేతను ఎన్నుకొని ఇక్కడే మంత్రి పదవి ఇవ్వాలని దాదాపు వేల కోట్ల రూపాయల మేర రోడ్లు కావచ్చు, ఇతర ఏదైతే గోదావరి పుష్కర ఏర్పాట్లు జరగనున్న నేపథ్యంలో ఒక బలమైన నేతకు ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిని ఇవ్వాలనే ఉద్దేశం